అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. ఓం నమో వెంకటేశాయ. విశ్వరూప దర్శనం. ముందుగా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా భగవద్బంధువులకు ఆధ్యాత్మిక బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీవారి పాదాలపై బంగారు తొడుగులు, తులసి పుష్పాలు లేకుండా స్వామివారి దివ్య మంగళ రూపం ఆపాదమస్తకం కనిపించే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఇలా ఎందుకంటే రాత్రి ఏకాంత సేవకు ముందు చిన్న గంధం ముద్దను భోగ శ్రీనివాసుని వక్షస్థలంలోనూ మరికొంచెం గంధాన్ని మూలమూర్తి పైనున్న అమ్మవారి వద్ద ఉంచుతారు. ఇతర పూజా ద్రవ్యాలను వేరొక పళ్ళెంలో ఉంచి 5 బంగారు పాత్రల్లో శుద్ధమైన నీటిని కూడా సమర్పిస్తారు. అదేవిధంగా స్వామివారి పాదాలపై ఉన్న బంగారు తొడుగులను తొలగించి 2 పాదాలపై 2 గంధపు ముద్దలను ఉంచి వాటిపై చిన్న వస్త్రం కప్పుతారు. బ్రహ్మాది దేవతలు నిశిరాత్రి సమయంలో రాత్రి ఏకాంత సేవకు మరుసటి రోజు వేకువజామున జరిగే సుప్రభాత సేవ మధ్యలో విచ్చేసి శుద్ధోదకం, చందనం మరియు ఇతర పూజా ద్రవ్యాలతో స్వామివారిని అర్చించేందుకు ఈ విధమైన ఏర్పాటు చేయబడుతుంది. గతంలో ఈ గంధం మరియు తీర్థాన్ని సుప్రభాత సేవకు ఇచ్చేసిన భక్తులకు అందజేసి పాదవస్త్రాలను కళ్ళకు అద్దుకునే విధంగా ఇస్తూ ఉండేవారు. ప్రస్తుతం మాత్రం చందనం, తీర్థాలను ముందుగా అర్చక స్వాములు స్వీకరించి అనంతరం జీయం గారికి, ఏకాంగికి సన్నిధి గొల్లకు అందజేస్తారు. సన్నిధి గొల్లకు వీటితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని కూడా అందజేస్తారు. నిశిరాత్రి సమయంలో బ్రహ్మచే పూజించబడిన స్వామివారి విశ్వరూపాన్ని యథాతథంగా మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకు ఇచ్చేసిన భక్తులు దర్శించుకుంటారు. అందువల్ల ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని పిలుస్తారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం సర్వభక్తులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవింద గోవింద. అలాగే మీరు కూడా కామెంట్ చేసి ఆ గోవిందుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.